హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హ్యాపీ చిల్డ్రన్స్ డే అండ్ ఈవెన్ హ్యాపీ దీపావళి. సో ఈ చిల్డ్రన్స్ అంటే ఈ కరోనా టైంలో ఈ కోవిడ్-19 వల్ల స్కూల్స్కి వెళ్ళలేకపోతున్నారు పిల్లలందరూ కూడా. అలానే ట్యూషన్స్కి వెళ్ళాలన్నా మొత్తం ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాయి. సో ఈరోజు అంటే అందరూ కూడా మాస్కులు పెట్టుకొని శానిటైజ్ చేసుకొని కూర్చున్నాము. అంటే నేనైతే ఇప్పుడే తీసేసాను మాస్క్, మళ్ళీ అబ్జెక్షన్ కామెంట్స్ లాంటివి ఇవ్వకుండా. సో ముందుగానే చెప్తున్నాను మీ అందరికీ కూడా, బీ సేఫ్, బీ హెల్తీ, స్టే సేఫ్. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఫ్రెండ్స్, నా పేరు చందు. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఎల్ఎస్ఎన్ ఫౌండేషన్లో ఉంటున్నాను. నేను ఇప్పుడు మీకు జవహర్లాల్ నెహ్రూ గురించి చెప్పబోతున్నాను. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న జన్మించారు. ఈయన తల్లి పేరు స్వరూపరాణి, తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ. ఈయన ధనికుల కుటుంబంలో జన్మించారు. ఈయన యూకేలో చదివి లాయర్ పట్టా పొందారు. తర్వాత అతను తిరిగి తన స్వదేశానికి వచ్చాడు. అతను ఫ్రీడమ్ ఫైటర్. అతను స్వతంత్రాల కోసం ఎన్నో యుద్ధాలు ఎంతోగానో పోరాడాడు. అతను చాలా సంవత్సరాలు జైలు శిక్ష కూడా అనుభవించాడు. జైల్లో కూడా అతను నిరుత్సాహపడలేదు. ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే బుక్ని రాశాడు. దాని తర్వాత అతను ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు 1947 ఆగస్ట్ 15కి స్వతంత్రం వచ్చినప్పుడు అతను మన దేశ ప్రధానమంత్రిగా పదవిని బాధ్యత పట్టాడు. అతనికి పిల్లలంటే ఎంతో ఇష్టం. అతను ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అతడు ఎప్పుడు నేటి బాలులే రేపటి పౌరులు అని చెబుతూ ఉండేవాడు. అతనికి పిల్లలంటే ఎంతో ఇష్టం. అతను ఉపాధ్యాయునిగా పనిచేసినప్పుడు తనకు వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు తన శిశువులే తనని గుర్రం బండిలో ఎక్కించుకొని తన శిశువులే రైల్వే స్టేషన్ దాకా లాక్కు వెళ్ళారు. అది అతని మీద శిశువులకున్న అంత ప్రేమ వల్ల అలా చేశారు. థ్యాంక్ యూ. పిల్ల నీకోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోద్దే. పిల్లాని చూపుకు మెల్టయ్యా, పిల్లాని నవ్వుకు ఫ్లాట్ అయ్యా, పిల్లాని అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఎంచుకోలేనే. పోండ్రా, డాన్స్ చేస్తా అన్నారు. ఏయుర్రా పంపిణీ వచ్చినట్టేరా. అరే DJ,
దీపావళి శుభాకాంక్షలు. దీపావళి